Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీకోసం ఈరోజు అందమైన బీచ్లను తీసుకొచ్చాను. ఆ బీచ్లను చూసి మీరు మీ ఫ్రెండ్స్ని అక్కడికి తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అందమైన బీచ్ల సముదాయం. అందమైన బీచ్ల సముదాయం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు పరిశుభ్రమైన ఇసుక బీచ్ల సముదాయాలు. థాయిలాండ్, సింగపూర్ల వలె పెద్ద మార్పులు లేకుండా ఏడాదంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉండే దీవులు అండమాన్ నికోబార్లు. అక్టోబర్ నుంచి మే వరకు వీటిని చూడటానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో వర్షాలు పడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సెలవుల విహార ప్రదేశం. సుమారు 8,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి అనేక ప్రకృతి దృశ్యాలతో అలరారుతోంది. ఈ ప్రదేశం భారతదేశానికి దక్షిణ దిశగా చివరి భాగంలో ఉండటమే కాదు, బంగాళాఖాత సముద్రంలో మనకు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ అతిపెద్ద కోస్తా తీరం కలిగి ఉంది. అండమాన్ నికోబార్ అనే ఈ రెండు ద్వీపాలు 10 డిగ్రీల ఉత్తర అక్షాంశంతో వేరు చేయబడుతూ 2 విడివిడి ద్వీపాలుగా ఉన్నాయి. మరి ఈ ద్వీపాలను చేరాలంటే పోర్ట్ బ్లెయిర్లోని ప్రత్యేక విమానాశ్రయం ద్వారా వెళ్ళవలసిందే. ద్వీపాలన్నిటిలోనూ పోర్ట్ బ్లెయిర్ అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది. ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఈ ద్వీపాలు నీటిలో ఎత్తైన పర్వత శ్రేణులతో సుమారు 800 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. చూడాల్సిన ప్రదేశాలు: స్కూబా డైవింగ్, నీటి లోపల లోతును అన్వేషించాలన్నా, మొక్కలు జంతువుల సంపదలను తెలుసుకోవాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి హనీమూన్ జంటలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పర్యాటకుల కోసం స్థానికులు చేసే ఏర్పాట్లు పర్యావరణ స్నేహపూరితంగా ఉండి నగరాలకు దూరంగా ఉంటూ కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు మొదలైనవి అందిస్తాయి. ఇప్పటికీ ఇక్కడి అడవులలో సుమారు 2,200 మొక్క జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో సుమారు 1,300 జాతుల వరకు మన భారత ప్రధాన భూభాగం కలిగి ఉంది. అండమాన్ నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధిగాంచిన షెల్ఫిష్ లేదా ఓస్టర్లకు అతిపెద్ద మార్కెట్. వేసవి సెలవులకు ఈ ద్వీపాలు ప్రధాన విశ్రాంతి నిలయాలు. హేవ్లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్ను పేరొందిన టైమ్ మ్యాగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద గొప్పదైన బీచ్గా వర్ణించారు. కాలుష్యరహితం అండమాన్లో విశ్రాంతి సెలవులు అంటే చాలు పర్యాటకులు జాలీబాయ్ చూసేందుకు ఇష్టపడతారు. జాలీబాయ్ ద్వీపం పక్కనే కలాహేవ్ లాక్ద్వీబి, సింకే దీవులతో కూడా కలిపి మహాత్మా గాంధీ మైరన్ నేషనల్ పార్కు ఉంది. దీన్ని వాండూర్ మైరన్ నేషనల్ పార్కు అని కూడా అంటారు. కాలుష్యం ఏమాత్రం లేకుండా నియంత్రణ చేయడం వల్ల స్వచ్ఛమైన నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పవచ్చు. ఇక్కడి జలచరాల జీవనం స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్కలు, జంతు శ్రేణులు వంటివి ఇక్కడ మాత్రమే లభిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అక్కడికి చేరుకోవటం ఎలా అంటే, అండమాన్ నికోబార్ ద్వీపాలను చేరుకోవటం చాలా తేలిక. భారతదేశంలోని అనేక ఎయిర్లైన్ సంస్థలు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అయిన వీర సావర్కర్ విమానాశ్రయానికి కోల్కతా, భువనేశ్వర్ల, చెన్నై నుండి తమ విమానాలను నడుపుతున్నాయి. ఖ్యాతిగాంచిన ఓడ రవాణా సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంవి నాన్కోవరి అనే ఓడను చెన్నై, పోర్ట్ బ్లెయిర్ల మధ్య నెలకు 2 సార్లు, విశాఖపట్నం నుండి పోర్ట్ బ్లెయిర్కు 3 నెలలకు ఒకసారి నడుపుతోంది. ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా 24 డిగ్రీల నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతుంటాయి. చలికాలంలో 1 లేదా 2 డిగ్రీలు తగ్గుతాయి. వాతావరణం ఏదైనప్పటికీ అండమాన్ నికోబార్ దీవులలో తేమ అధికంగా ఉంటుంది.